ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అది మీరు లవ్ ని రిలేషన్షిప్ గా తీసుకెళ్తారా లేదా అనేది చాయిస్. ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్, మహాప్రభు, ఆర్థర్ షోపెన్హౌయర్ వరల్డ్ ఈజ్ అన్ ఐడియా ఇన్ మై మైండ్ అని అనుకున్నప్పుడు మీ ఐడియా వల్ల మీకు మంచి జరిగితే తప్పే ఉంది. See, the point here is once that person comes into your life, మీరు మైండ్ లో ఉన్నప్పుడు మీరు తనని కంట్రోల్ చేస్తున్నారు. తను ఎలా నడవాలి, ఎలా నవ్వాలి, అన్ని మీ మైండ్ లో మీరు బెస్ట్ పార్ట్స్ ఎడిట్ చేసి పెట్టుకుంటున్నారు మీ మైండ్ లో. బట్ రియల్ లైఫ్ లో తను మీ ప్రపంచంలోకి వచ్చి యూ కాంట్ ఎడిట్ ఇట్ బికాజ్ షీ ఇస్ ద రియల్ పర్సన్. యా, సో అక్కడ స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం. మొదలయ్యి అప్పుడు యూ స్టార్ట్ రియలైజింగ్ వాట్ యూ ఇమాజిన్ ఇస్ ఇన్ యువర్ హెడ్, ఇట్ వాజ్ నెవర్ ఎ రియల్ థింగ్. అసలు రియల్ గా ఒక మనిషిని చూసి రియల్ వాళ్ళ తత్వాన్ని చూసి ప్రేమించడం సాధ్యమే కాదంటారా? ప్రతిసారి మీరు ఒక ఇమాజినేషన్ ప్రేమిస్తారా? ఆ ఇమాజినేషన్ ఉన్నప్పుడే హై ఉంటుంది అంటున్నాను. లేకపోతే యూ కెన్ బి ఫ్రెండ్ ఆల్సో. మీరు ఫ్రెండ్తో మీరు ప్రేమలో పడరు కదా. అందుకని మ్యాన్ ఉమెన్ లవ్ అనే దానికి మనం మామూలుగా లవ్ ఏ కాంటెక్స్ట్లో వాడుతున్నాం దానికి డిఫరెన్స్ చెప్తాను. చచ్చిపోయేంత ప్రేమలో ఉండడానికి ప్రేమించడానికి చాలా డిఫరెన్స్. సో మీరు ప్రేమించిన ప్రతి అమ్మాయి మీ ఇమాజినేషన్ కంటే దూరంగా ఎక్కడో ఒక భ్రమలాగా క్రియేట్ చేసి రియాలిటీ వచ్చేసరికి షాటర్ అయిపోయిన పరిస్థితి చూసారా? అంటే చాలాసార్లు ప్రతిసారి అలాగైందా? ప్రతిసారి జరిగింది. యా, దానికి కారణం ఏంటంటే ఆ రిలేషన్షిప్ ఎప్పుడైతే బాగా ఫెమిలియారిటీ అనేది ఎంత ఎక్కువ వచ్చిందంటే మీకు అంత ట్రూత్ అనేది తెలుస్తుంది తర్వాత. అది ఒకటి. రెండోది, రిలేషన్షిప్ తోటి జోడించుకున్న కమిట్మెంట్లు ఉంటాయి. అది పెళ్ళి అవ్వచ్చు, లేకపోతే రెస్పాన్సిబిలిటీలు అవ్వచ్చు, లేకపోతే వేరే వాళ్ళ రియాక్షన్స్ అవ్వచ్చు, లేకపోతే వీడి కోసం అమ్మాయి ఏం వదిలేసిందని తను ఫీల్ అయ్యి వీడు అదే ఫీల్ అయిపోయి ఈ కైండ్ ఆఫ్ గివ్ అండ్ టేక్, బిట్ సెన్స్ ఆఫ్ బిట్రేయల్, ఈ ఎమోషన్స్ అన్నీ అటాచ్ అవుతాయి. ఆ అటాచ్మెంట్ అనేది ఎంత ఫెమిలియారిటీ వస్తే అంత తొందరగా అవుతాయి. దట్ ఈస్ వెన్ ద రివర్స్ ఎఫెక్ట్ స్టార్ట్స్. సో ఆ లెక్కన మీరు చెప్తున్న సెక్షువల్ లవ్ ఇస్ నథింగ్ బట్ ఫ్రెండ్షిప్ యాక్చువల్లీ. See, sexual love is you are creating that high in your mind to enjoy sex. So beyond sex it won't last. That is what sexual love is. But whatever it is, if you and XYZ have made an agreement that your relationship is limited to that, which means there's perfect understanding. She won't expect you to send her flowers. Correct. You won't expect that she'll make coffee for you and all that, kada? Kabatti aa understanding vachesi, if you are having a relationship with her of that nature, correct, highest form of friendship kada adi. Not necessary, because friendship anedi, first of all, I don't believe in friendship. Adi vere vishayam. Endukante then you have to define enti friendship anedi. See, naku I am having a conversation or I am having a drink with someone, you know, I am watching a film with someone, I am having sex with someone, because all these are pleasurable activities given by nature. So danni enhance cheskontaniki you are using love. That is what I call sexual love. It's very hard for me to fathom, but anyway. It is not easy. I'm just let me try and explain. Ippudu I like having wine, suppose. Then I like having wine with whom I can talk to. I can share some things, what is going on in my life. A company anedi akkada vastadi. Same thing will go to whichever pleasurable activity if I want to spend time with somebody. Depending on what. Adi cinema na, nenu work chese valla nato kalisi, లేకపోతే నేను ఎవరితో కూర్చుని డ్రింక్ చేస్తున్నానా, లేకపోతే ఇంకేదైనా చేస్తున్నానా, ఆర్ it's about sex, because all these are outside elements given by nature that is not related to us. ఆ షేరింగ్ కోసం who will you to do like to do the best with అని ఆ పర్సన్ మీకు ఇస్తున్నారు కాబట్టి you will start caring for. మీరు ఫుట్బాల్ ఆడడం, having sex, having wine, సినిమా తీయడం అన్ని ఒక్కటి కట్టేస్తారు. They're all the same, because they're all something you're doing it because they're giving you pleasure. అందులో the top of the list లో సెక్స్ ఉండొచ్చు, అది వేరే విషయం. But they're all activities which you are wanting to do with someone you really care for, because that will get enhanced. దేశభక్తి అంటే వాళ్ళకి అర్థం కాదు అన్నది మీ ప్రాబ్లమా? దేశభక్తి కాన్సెప్టే లేదంటారా? లేదు, అసలు తెలీదు. కాన్సెప్ట్ అనేది మీనింగ్లెస్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఇండియా ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ అంటాం, మనం పాకిస్తాన్ కూడా అదే అంటాం. పాకిస్తాన్ ముషారఫ్ ఆర్ గ్రేట్ కంట్రీ, ముషారఫ్ వాట్ ఎవర్ హూఎవర్ ఇస్ దేర్. బ్యాంకాక్ వాళ్ళు అంటారు ప్రతి కంట్రీ నేనే గొప్ప అంటారు. ప్రతి ఒక్కరు నేనే గొప్ప అనుకుంటే గొప్పకి మీనింగ్ ఏంటి అసలు? అది బాలచంద్ర గారి సినిమాలో, ఆకలి రాజన్ సినిమాలో అనమాట ఒక పాట ఉంది, మన తల్లి అన్నపూర్ణ మన అన్న దానకన్నా వేదభూమి ఇంట్లో ఏగలు తోలుతాం. అది పాయింట్ ఏంటంటే వాట్ ద కంట్రీ రిప్రజెంట్స్. మనకున్న లీడర్స్ మీద మనకి రెస్పెక్ట్ ఉండదు, మన ఇంటి పక్కన వాళ్ళ మీద రెస్పెక్ట్ ఉండదు, మనం కలిసిన ఎంతమంది మీద రెస్పెక్ట్ ఉండదు, కానీ ఒక కామన్ లైన్ ఏంటంటే దేశభక్తి అంటారు.
కానీ మన నేల మన భూమి ఏదో ఒక సెంటిమెంట్. అదే మన నేల కాదు, మీ నేల. మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి మీ ఊర్లో అన్నది ఊరు అవుతుంది, మీ నేల అవుతుంది. కానీ దేశం నేల మీది కాదు కదా. ప్రాణాలని అక్కడ పణంగా పెట్టి సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికులకు కూడా దేశభక్తి లేదంటారా? వాళ్ళకి జీరో ఉంటుంది. దానికి కారణం ఏంటంటే అదొక ఆర్గనైజేషన్. ప్రతి ఒక్కళ్ళు జాబ్ చేసినట్టు ఆర్మీ కూడా జాబ్ చేస్తుంది. అక్కడ మీరు ఒక పర్టికులర్ పని ఇచ్చినప్పుడు కేవలం ఒక యూనిఫామ్ వేసుకున్నంత మాత్రాన వాడు మనసు మారిపోదు, ఏమీ మారిపోదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కార్గిల్ వార్ అయినప్పుడు ఒక పర్టికులర్ పాయింట్, ఒక హిల్, మన టైగర్ హిల్ దగ్గర ఒక పాయింట్లో ఒక పాకిస్తానీ టీం దాన్ని హోల్డ్ చేస్తూ ఉంటే ఇండియన్ మిలిటరీ ఒక బ్యాటిల్ జరిగింది. దాంట్లో నియర్లీ 38 పీపుల్ చచ్చిపోయారు, మన భారతీయ సోల్జర్స్. వీళ్ళు మొత్తానికి టేక్ ఓవర్ చేశారు ఒక వారం అయిపోయిన తర్వాత. ఎప్పుడైతే పాకిస్తాన్ టీం దొరికిందో అక్కడ ఒక క్యాప్టెన్ ఇక్రముద్దీన్ అని అతన్ని చంపేశారు. నాకు చాలా క్లోజ్ అయిన ఒక జర్నలిస్ట్ ఢిల్లీలో ఉన్నాడు అప్పుడు కార్గిల్ ఆ పర్టికులర్ పాయింట్లో. తను చెప్తున్నాను, ఈ క్యాప్టెన్ ఇక్రముద్దీన్ బాడీని కిందకి తీసుకొచ్చి వీళ్ళు ఆల్రెడీ ఎంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ కలీగ్స్ చచ్చిపోయారు, ఎనిమీ సోల్జరు, చచ్చిపోయిన బాడీని వాళ్ళు పొడిసి తన్ని ఆ కోపాన్ని తట్టుకోలేక చేసి తర్వాత అందరూ కూర్చుని జేబులు గీబులు అన్నీ చెక్ చేస్తే జేబులో ఒక లవ్ లెటర్ దొరికింది. ఎవరు వైఫ్ రాసిన ఒక లెటర్. దాంట్లో షీ సెడ్ సంథింగ్ లైక్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ డోంట్ ఫర్గెట్ టు స్మైల్, దట్ ఈస్ ద సెకండ్ బెస్ట్ యూ కెన్ డూ విత్ యువర్ లిప్స్ అని రాసిన. ఒక సోల్జర్ ఏమో మా పెద్ద రొమాంటిక్ ఇడు అని ఏదో హిందీలో అన్నాడు. అంటే ఏంట్రా నీ వైఫ్ లేదా ఏంటి ఎలా మాట్లాడుతావు అని ఇంకోటి కోపం వచ్చింది. సో సడన్గా ఎనిమీ సోల్జరు అక్కడ చచ్చిపోయి పడున్న అతను వాళ్ళకు వచ్చిన లెటరే తనకి వచ్చింది కాబట్టి అతను హ్యూమన్ బీయింగ్ అయిపోయాడు. అటు పాకిస్తాన్ కూడా ఇంకేంటి అనేది మర్చిపోయారు. దాని తర్వాత ఇంకొక లెటర్లో నువ్వు పాయింట్ని పట్టుకోవడానికి బాగా చేస్తున్నావు అని కమాండింగ్ ఆఫీసరు ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్ ఉంది ఇంకోటి. అది చూసి ఒక ఇండియన్ సోల్జర్ నవ్వటం మొదలుపెట్టాడు. ఏంటంటే వాళ్ళకు కూడా అదే లెటర్ వచ్చింది, అని తీసుకోవడానికి ఎంతో ట్రై చేస్తున్నాను, మిమ్మల్ని కమెంట్ చేస్తున్నాను. సో ఈ రెండిట్లో ఏమైంది, సడన్గా అక్కడ ఉన్న పరిస్థితిలో ఒకళ్ళ బ్యాక్గ్రౌండ్ ఒకళ్ళు తెలియటం వలన వాళ్ళిద్దరూ కలిసి మనుషులు అయిపోయారు. ఇండియా పాకిస్తాన్. అప్పుడు ఇంకోటి ఏంటి, మీరు ఆర్మీని పంపిస్తున్నారు, ఎందుకు పంపిస్తున్నారు? ఢిల్లీలో ఉన్న కొంతమంది డిసైడ్ చేస్తారు ఏదో ఒకటి వెళ్ళి అని కొట్టేయడం. వీళ్ళు క్వశ్చన్ చేయరు, ఎందుకని క్వశ్చన్ చేయాల్సిన ఆథరైజేషన్ వాళ్ళకి ఉండదు. దేశభక్తి అనేది ఏంటి, అది వెళ్ళిన వాడిని చంపేయని ఆర్డర్ ఇచ్చినప్పుడు చంపేయటానికి నేను నా దేశం మీదకి వస్తాడా అని అలాంటి ఎమోషన్ తోటి వెళ్ళరంట. అది నేను చెప్పేది. దట్ ఈస్ ఎ జాబ్ దే ఆర్ డూయింగ్ దర్ అండ్ దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంటర్నల్. నా ఉద్యోగం తీసుకోవచ్చు, వర్మగారుల సినిమాలు తీసుకోవచ్చు, అక్కడ వెళ్ళి పని లేకుండా వెళ్ళి ప్రాణాలని. అది మీరు యూఆర్ టేకింగ్ ఎ సర్టన్ డెసిషన్. ఆర్మీలో చేరిన అందరూ కేవలం దేశాన్ని రక్షించుకోవడానికి, దేశానికి ప్రాణాలు ఇవ్వడానికి అని ఎవ్వరు వెళ్ళరు. నాకు చాలా మంది తెలుసు. దే డూయింగ్ ఇట్ వన్ మోర్ జాబ్. పోలీసులోకి ఎందుకు వెళ్తారు, డాక్టర్స్ ఎందుకు అవుతారు, దేనికి ఎందుకు, అన్నిటికీ వాళ్ళ సెన్సిబిలిటీలో వాళ్ళ రీజన్స్ ఉంటాయి. ఐ కాంట్ జనరలైజ్ అందరూ ఎందుకు వెళ్తారు. వాట్ ఐఎమ్ హ్యావింగ్ అ ప్రాబ్లమ్ విత్ ఇస్, మీరు వంటలు చేసుకోకూడదు అంటారు, ప్రేమ బుల్షిట్ అంటారు, పిల్లలు పుట్టడం బుల్షిట్ అంటారు, పెళ్లి బంధనం అంటారు, అన్నిటినీ నో 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 అంటున్నారు. మీకోసం మేము మార్స్ గ్రహంపై ఒక ఇల్లు చూసి పెడతాం, వెళ్ళి ఉంటారా? ఐ లవ్ ద ఫ్యాక్ట్ దట్ నాకు, ఎందుకంటే ఐ లుక్ ఎట్ ఆల్ దిస్ లైక్ ఎ న్యాచురలిస్ట్. ఒక న్యాచురలిస్ట్ అడవిలోకి వెళ్ళి యానిమల్స్ని స్టడీ చేసినట్టు నేను స్టడీ చేస్తాను. మనిషా, దేవుడా, ఒక శాస్త్రవేత్త, లేకపోతే సైకియాట్రిస్టా? నేను రాముని. దట్స్ వాట్ రాముయిజం ఇస్ అబౌట్. ఇట్స్ మై వ్యూ ఆఫ్ లైఫ్. యువర్ వ్యూ ఆఫ్ లైఫ్. ఓకే. సో bringing up kids is a stressful exercise for most people, but they are conditioned. And the main stressful life and any secondary points. Now main problem with kids is they destroy women, and because I love women and I consider them as the number one enemies for female species. Okay, fundamentally adi category A objection. Category B objections evanna unnaya? Destroy father also? Yeah, because for the children's sake he'll have to do a lot of things. ఇందాక నేను చెప్పినట్టు నా కొడుకు, నా పిల్లలు ఇలా అవ్వాలి, నా అనే దాంట్లో, బికాజ్ లేకపోతే తను ఏదో కొన్ని రోజులు ఉండి చచ్చిపోతాడు. ఎనీవే, ఎప్పుడైతే నా వంశం కంటిన్యూ అవ్వాలి, నా పిల్లలు అయిపోవాలన్నప్పుడు ఆ గ్రీడ్ అనేది చాలా ఎక్కువైపోతుంది. అండ్ దట్ బికాస్ డిట్రిమెంటల్ టు ఇల్ ఎఫెక్ట్ టు సొసైటీ. అంటే నేను ఇండివిజువల్ ఫ్రీడమ్ని ఎక్కువ ప్రేమిస్తాను సోషల్ ఫ్రీడమ్ కన్నా. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫ్రమ్ దేర్ పర్స్పెక్టివ్ ఇట్ సెల్ఫ్. వాట్ దే డోంట్ రియలైజ్ ఇస్ వాట్ దే వాంట్ ఎస్ సమాజం యాక్చువల్లీ has a negative effect because of children. But people are
కంటిన్యూయింగ్ టు హ్యావ్ మోర్ అండ్ మోర్ కిడ్స్. Yeah. ఇప్పుడు సొసైటల్ దీనివల్లే ఆబ్లిగేషన్ కోసం కనీసం పిల్లల్ని మన వంశాంకురం అలా వెళ్ళాలంటే ఒకళ్ళని కన్నా ఊరుకుంటారు. ఇద్దరు ముగ్గురు నలుగురు ఎందుకంటారు? ఇక వేరే పని లేదు వాళ్ళకి. సో పని లేక కంటున్నారు. మోస్ట్లీ పని లేక, ఇంకా దే డోంట్ హ్యావ్ ఎనీ క్లియర్ పాత్ ఆఫ్ విజ్డమ్. దే నో బెటర్ అబౌట్ దేర్ లైఫ్స్ అంటారు. అప్పుడు నాకు నలుగురు పిల్లలు, పెద్దోడు ఇక్కడ చేస్తున్నాడు, రెండోడు అమెరికాలో ఉన్నాడు, మూడోడు ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు, అయ్యే అంటాం అంతే. ఇంకేం అసలు పెద్దబ్బాయి పెళ్లి చేసాం, చిన్నోడికి ఎదుగుతున్నాం, చిన్నోడికి మంచి సంబంధం వచ్చింది, ఆడికి 300 కోట్లు ఆస్తుంది అంటున్నారు, ఒక్కతే కూతురు, మళ్ళీ అదొక కాన్స్పిరసీ. కొడుకు లేదు కాబట్టి మొత్తం డబ్బు ఇక్కడే వచ్చేస్తుంది అని అదొక వెనకాల ఒక ప్లాన్. ఇదంతా పెద్ద మాఫియా యాక్టివిటీలు చెప్తున్నారు పిల్లలు కండం అనేది. మీరు ఇట్ ఈస్ it is close to what I mafia. I don't know is the right word, but yes, that is a general sense. Designed conspiracy of society, nature or god or society or evil annattu. And imagine just నిన్నే నేను ఒక ఇదంతా ఒక్కతే కూతురు, దాంతో మొత్తం కొడుకులు లేరు, వాళ్ళకి పిల్లలు లేరు కాబట్టి వీళ్ళకి సంతోషం, ఎందుకంటే ఒక్కతే కూతురు ఉంది కాబట్టి ఈ డబ్బులు వచ్చేస్తాయి. వీళ్ళకి నలుగురు పిల్లలు, వీళ్ళకి ఓకే, ఎందుకంటే ఈ నలుగురు పిల్లలు 4 రెట్లు ఎక్కువ డబ్బులు చేసుకోవచ్చు. సో దే ఆల్సో బికమ్ ఇన్వెస్ట్మెంట్ థింగ్ ఫర్ సమ్ పీపుల్. తల్లిదండ్రులది తప్పని ఎవరిది నేను అంటలా, తప్పని వర్డ్ నేను ఎప్పుడు వాడిన అసలు. ద పాయింట్ ఈజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ దట్, వై ఇట్ హెస్ కమ్ అండ్ వాట్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఇట్ హ్యావ్ బోత్ ఫ్రమ్ సోషల్ పర్స్పెక్టివ్ అండ్ దేర్ ఓన్ పర్స్పెక్టివ్. మరి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏదో ఒకటైనా తీయాలి కదా. వన్ ఇస్ ల్యాక్ ఆఫ్ ఫియర్ ఆఫ్ లా, కరెక్ట్. రెండోది మైండ్ సెట్ మార్చడం అనేది ఇట్స్ గ్రాడ్యువల్ ప్రాసెస్. రాత్రికి రాత్రి ఎవరు అందరూ మారిపోరు. కరెక్ట్. సో దెర్ షుడ్ బి ఒక ఇమీడియట్ రిలీఫ్, ఇంటరిమ్ రిలీఫ్ కైనా ఒక పద్ధతి ఏమైనా అవలంబించాల్సిన అవసరం ఉంది కదా. ఉదాహరణకి ఒక 2-3 శిక్షలు వరుసగా గబగబా వేస్తే అమ్మ బాబోయ్ వీళ్ళతో పెట్టుకోవద్దు, చట్టం మన వెంటాడుతుంది. ఎందుకంటే ఇందాక చెప్పాను ఫస్ట్ మన ఈ డిస్కషన్ స్టార్టింగ్ లో, ఇట్ వోంట్ చేంజ్. ఎవరెవరి దగ్గర చేస్తారో వాళ్ళు అసలు ఎనరు. ఐ డోంట్ థింక్ దే విల్ లిసన్ ఆల్సో, విచ్ ఇస్ వాట్ ది కేస్ ఆఫ్ ద బాంబే రేప్ కేస్. నిర్భయ ఇన్సిడెంట్ జరిగి అంత పెద్ద గొడవ జరిగిన తర్వాత there is absolutely no dip in the rape graph. అదే మీకు ప్రూఫ్ అయిపోయింది కదా. ఎవరైనా భయపడిపోతారు అనుకుంటాం కదా. అంత పెద్ద గొడవ జరిగి, డెమాన్స్ట్రేషన్ జరిగి, రేప్ లాస్ అమెండ్ చేసేసి అన్నీ చేసిన తర్వాత ఎవరికైనా ఆలోచన రావడానికి భయపడతారని మనం అనుకుంటాం కదా. అసలు ఏ మాత్రం లేదు డిప్ గ్రాఫ్లో, విచ్ మీన్స్ ఇవన్నీ మనలో మనం మాట్లాడుకోవటానికి కానీ వేర్ ఇట్ హ్యాస్ టు రీచ్, ఇట్ విల్ నెవర్ రీచ్. I have two lead questions, Varma garu, before we conclude today's topic, although it's a never ending topic. ఒకటి, మరి శిక్ష ప్రోటోకాల్ లేదు ఇన్వెస్టిగేషన్ ప్రోటోకాల్ మీ దృష్టిలో ఐడియలీ ఎలా ఉంటే బాగుంటుంది? ఒక రేప్ కేస్ ఇలాంటి ఒక ఘోరం జరిగింది, దాని తర్వాత పట్టుబడ్డారు వీళ్ళు కొంతమంది ఒక 1 week 10 days లోపల. వాళ్ళ ఈ ప్రోటోకాల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ కమింగ్ టు కామన్ కన్సెన్సస్, హౌ షుడ్ ఇట్ బి ఇన్ యువర్ వ్యూ? See, 2 points. ఒకటి, delay in serving justice, I don't think it's a point. ఎందుకంటే as long as is removed from society, he is not posing a danger. ఇక ముందు వీడితో డేంజర్ లేదు అని లోపల అని పెట్టిన తర్వాత ఎవడైతే బయట తిరుగుతున్నాడో మళ్ళీ చేస్తాడో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ స్పీడప్ అనేది చాలా అవసరం. వాడిని బయటికి తీసిన తర్వాత నా ఉద్దేశంలో దేర్ షుడ్ బి సైకాట్రిక్ ఎవాల్యూషన్. ఎవరెవరినైతే పట్టుకున్నారో అది నేషన్ వైడ్ చూడాలి. నువ్వు ఎందుకు అసలు చేసావు అంటే, నువ్వు పట్టుబడినానే లేకపోతే నీ మైండ్ సెట్ అండి, ఏం అనుకున్నావు, ఎప్పుడు అనుకున్నావు, ఇలాంటిది ముందు అనుకున్నావు అని వాళ్ళ మనసులో ఉన్న ప్రతి ఆలోచన ఒక పబ్లిక్ ఒక ఇంటర్వ్యూ లాగా పెట్టి ఒక సైకాట్రిస్ట్ తోటి అది మొత్తం కంట్రీ అందరూ చూడాలి. దట్ ఐ థింక్ ఇస్ ద మోస్ట్ ఐడియల్ సొల్యూషన్. ఎందుకంటే అలాంటిది ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది. ఒక డాక్యుమెంటరీనే భరించలేక బ్యాన్ చేస్తారు. అది ఇండియన్ గవర్నమెంట్ థింగ్. అది ఎవరు చేశారు నాకు తెలియదు. ద పాయింట్ ఈజ్ అది, కానీ దానికి పర్ఫెక్ట్ రెజొనెన్స్ వస్తుంది. ఎందుకంటే ఆడు రేప్ చేసాడు తెలుసా, ఆడిని చంపేనరికి ఆడు ఏంటో తెలియదు, ఆడు ఏమనిచ్చాడో తెలియదు, ఆడి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు. అవన్నీ తెలుసుకోకుండా ఊరిని చంపేసినంత మాత్రం భయపడి అందరూ ఆపేస్తున్నారా, ఎవ్వరు ఆపట్ల, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అప్పుడు అసలు అలాంటి వాడు ఎలా ఆలోచిస్తాడు అనేది తెలియటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. డాక్యుమెంట్లో కూడా జస్ట్ మనకన్నా బెటర్గా చేశారు, కానీ దానికన్నా చాలా ఎక్స్టెన్సివ్గా ఉండాలి. అవును, చాలా ఎక్స్టెన్సివ్గా ఉండాలి అది ఆ డిబేట్. డైరెక్ట్గా ఏంటి, ఏం ఆలోచన నీకు అసలు అమ్మాయిల మీద నీకు ఎప్పుడు ఫస్ట్ ఎలాంటి అభిప్రాయం వచ్చింది, నీ టీనేజ్లో నువ్వేంటి ఫస్ట్ టైం అమ్మాయి గురించి ఏం ఆలోచించావు, వాడి మైండ్ అనలైజ్ చేయటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దట్ ఐ థింక్ ఇస్ వాట్ ఈస్ మిస్సింగ్. Why are we so scared as a nation to face the facts? I'm starting with the government, the central government that has banned this. I can't confirm the reasons, but my speculation, ఒకటి ఇండియన్ బ్యాడ్ లైట్లో చూపెడుతుందా, లేకపోతే ఏదో
మనం ఏదో పెద్ద గ్రేట్ కంట్రీ అయిపోయాం అంత ఇన్ని ఉన్నప్పుడు ఇలాంటి మైండ్ సెట్ ఉంది అసలు ఇంకా ఇండియాలో అనేది వరల్డ్కి తెలిసిపోతుందనే, లేకపోతే యూఆర్ గివింగ్ ఎ ప్లాట్ఫామ్ అంటే ఇప్పుడు ఒక మనిషికి వాడి మైండ్ సెట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ ఇస్తుందని ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. బట్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వాడు ఈ మొత్తం ఇన్సిడెంట్లో నాకు ముఖేష్ సింగ్, అక్షయ్ ఠాకూర్ వాళ్ళ మైండ్ సెట్లు తెలియటం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడినా ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. So I don't think they think that much. So we are ignoring the very vital, most important question. Yeah. Most important question is most important thing necessary is to have a one-to-one interview with all these people with some concerned people who can ask the right questions. అంటే ఇంట్రాగేషన్ కాదు నేను అనేది, ఏంటి అసలు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నాం అనేది వాడి టోటల్ అంటే ఆటోబయోగ్రఫీ ఆఫ్ హిస్ మైండ్, of rapist mind who did such a heinous act. I think that's most important. So as we conclude, నాకు 2-3 డౌట్లు దెయ్యాల గురించి, సిన్స్ మీకు బాగా ఫ్రెండ్స్ బాగా తెలుసు కాబట్టి, దెయ్యాలకు ఎప్పుడు కాళ్ళు ఎందుకు వెనక్కి తిరిగి ఉంటాయి మీకు ఏమైనా తెలుసా? See, first of all, there's one of the stories of ghosts. అంటే ఇప్పుడు ఎవరు చూసిన వాళ్ళు ఉండరు, ఇంపాసిబుల్. అంటే చెప్తారు, నా చిన్నప్పటి నుంచి వింటున్నాను కాళ్ళు వెనకాల తిరుగుతాయి, లేకపోతే ఓ స్త్రీ రేపురా అనేది ఎవరో ఒక అమ్మాయి రోడ్డు మీద నడుస్తూ ఉంటుంది, ఇలాంటివన్నీ. బికాజ్ దీర్ ఆర్ ఫోక్లోర్ స్టోరీస్. ఎవరికి ఎక్కువ ఇమాజినేషన్ ఉంటే వాళ్ళు ఇలాంటి కథలు పుట్టిస్తూ ఉంటారు. దెయ్యాలకి ఇలా ఉంటాయి, అలా ఉంటాయి, వీళ్ళు పెద్దగా ఉంటాయి, లేకపోతే తెల్ల చీర, గజ్జలు చప్పుడు, నల్ల పిల్లి, ఇవన్నీ ఎలిమెంట్స్ ఆఫ్ ది సో కాల్డ్ ఫోక్ స్టోరీస్. Do you know anybody who has actually seen a ghost? Lot of people claim. అంటే నేను అనేది నేను చూసానని చెప్తారు. చూసాను ఎలాగా అంటే వాళ్ళ డిస్క్రిప్షన్ ఈజ్ వెరీ వేగ్. అంటే మనకి కళ్ళలో కూడా చూడొచ్చు, నాట్ నెసరీ హ్యావ్ టు సీ ఇన్ రియల్. నో, అప్పుడు మీకు తెలిసిన అతన్ని చూసారా, ఒకవేళ తెలియని అతన్ని చూస్తే మొహం ఎలా ఉంది, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళే దెయ్యమే వచ్చారా, ఇలా రకరకాల. బట్ ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్, ఐ మీన్ దెయ్యాలని నమ్మేవాళ్ళు వేరులో ఉంటారు, మేబీ లక్షల్లో. ఆల్ ఆఫ్ దెమ్ వాళ్ళకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, లేకపోతే విని ఉండొచ్చు. The very fact that horror films as a genre is so popular across the world, which means there is that is scope for reflecting, that. yeah, It's the reflecting belief somewhere. system. Yeah. సో మీకు మాత్రం ఎప్పుడు రాము రాము అని గొంతు వినిపించలేదు? వినిపించలే. నాకు దెయ్యం కనిపించింది, మీకు చెప్తాను ఒక టైంలో ఎప్పుడైనా. I've seen a ghost, actual ghost. But okay, summing up what we have talked today, అటాచ్మెంట్ అంటే భౌతిక ప్రపంచంలో నోన్ ఫ్యాక్టర్స్ పోతాయి అనే ఫియర్ని ట్యాకిల్ చేయడానికి అటాచ్మెంట్ ఉండకపోవడం బెస్ట్ అన్నారు. అన్నోన్ ఫ్యాక్టర్ని ఒకవేళ కాంకర్ చేయాలంటే ఆ టైంలో మన తెలివి తక్కువ సైడ్ని మన తెలివైన సైడ్ డామినేట్ చేసి లాజికల్గా ఆలోచించి. అంటే పాయింట్ ఏంటంటే మీరు భయపడుతున్నప్పుడు ఎందుకు భయపడుతుందని ఆలోచించడం మొదలెడితే భయం యాక్చువల్ పోతుంది. అప్పుడు గుండె డబడబా కొట్టుకుంటూ చెమటలు కారిపోతూ దట్ ఈస్ ద పాయింట్. జుట్టు పీక్కుంటూ ఉంటే అదే నా ఎబిలిటీ ఉండాలి. అది అందరికీ ఉంటుందా అంటే అట్లీస్ట్ అర్థం చేసుకున్నప్పుడు ఎక్కడ యూ కెన్ ట్రై దట్. కానీ టెక్నిక్స్ ఏమైనా వర్కౌట్ అవుతాయా? డాబా మీదకి మిడ్ నైట్ 12ంటికి వెళ్ళి ఒక్కళ్ళే వెళ్ళి రావడం, గ్రేవ్ యార్డ్ లో ఒక నైట్ అంతా స్పెండ్ చేసి రావడం, ఇలాంటి టెక్నిక్స్ ఏమైనా వర్క్ అవుతాయి టు కాంకర్ దట్ కైండ్ ఆఫ్ ఫియర్? ఎందుకంటే పాయింట్ ఈజ్ యు ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ సిట్టింగ్ దేర్. ఇప్పుడు మీరు వెళ్ళి ఎగ్జాంపుల్ ఇచ్చాను, తలుపు తెరవనంత వరకు మీకు భయం ఉంటుంది, నడిచేంత వరకు భయం ఉంటుంది. అప్పుడు వెళ్ళి మీరు తలుపు చేశారు అనుకోండి, యూఆర్ కన్ఫ్రంటింగ్ ఇట్, యూఆర్ కన్ఫ్రంటింగ్ ద ఫియర్ ఇన్స్టెడ్ ఆఫ్ లెటింగ్ ఇట్ బీయింగ్ ఇన్ యువర్ ఇమాజినేషన్. అండ్ దట్స్ ద బెస్ట్ వే టు బి అంటారు. యా, టు కన్ఫ్రంట్ యువర్, అండ్ దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టేక్ రిస్క్. అండ్ అఫ్ కోర్స్ అల్టిమేట్ ఇజం రాముయిజం, మనని మనం సీరియస్గా తీసుకోపోతే ఇతర రకాల భయాలు కూడా పోతాయి. మన కిరీటం పడిపోతుందా, లేకపోతే మనని 10 మంది ఎక్స్పెక్ట్ చేసేది మనం ఫుల్ఫిల్ చేయలేకపోతామేమో, ఇలాంటి ఫియర్స్ అండర్ కరెంట్ ఇంకా కిల్లర్ ఫియర్స్ అవి. దెయ్యం అంటే స్పెసిఫిక్ ఫియర్ కనీసం, దిస్ ఇస్ అ బిగ్గర్ ఫియర్ యాక్చువల్లీ టు లివ్. యా, బికాజ్ వాట్ యు ఆర్ సేయింగ్ ఇస్ గోయింగ్ టు కమ్ ఫ్రమ్ ద అన్నోన్ ఎలిమెంట్స్. మన దగ్గరది పోతుందా, లేకపోతే రాదా, లేకపోతే ఇంకేమవుతుంది అన్నోన్. యా, అంటే ఇప్పుడు దీస్ డేస్ లైక్ మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్, వెన్ యూ డోంట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ ఇట్, బట్ వెన్ యూ హ్యావ్ దట్ అన్లిమిటెడ్ ఇమాజినేషన్ అండ్ యూ హ్యావ్ యువర్ మైండ్ థింక్స్ సో ఫాస్ట్, దాన్ని ఛానలైజ్ చేసే మల్టిపుల్ పర్సనాలిటీ ఆర్డర్ టైప్లో ఛానలైజ్ చేసే రీసెర్చ్ ఇస్ ఆల్సో కమింగ్ అప్. ఛానలైజ్ ఫియర్. దిస్ ఈస్ ద పాయింట్ ఐ టెల్ యూ. ఇప్పుడు మల్టిపుల్ పర్సనాలిటీ అనేది ఇట్ ఈస్ కాల్డ్ డిసోసియేటివ్ డిసార్డర్ ఇన్ టుడేస్ టర్మ్స్. ద మల్టిపుల్ పర్సనాలిటీ యాజ్ అ టర్మ్ హెస్ బీన్ రిమూవ్డ్ ఫ్రమ్ ద మెడికల్ డిక్షనరీ. ఈ డిసోసియేటివ్ డిసార్డర్లో ఏమవుతుందంటే ఇప్పుడు స్వప్న ఒకలా ఆలోచిస్తుంది, ఒకలా ఫీల్ అవుతుంది. సో ద కాంబినేషన్ ఆఫ్ దాట్ మేక్ స్వప్న. సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ విత్ మీ యాజ్ రాము. బట్ దీంట్లో దే స్టార్ట్ గెటింగ్ కంపార్ట్మెంటలైజ్డ్. సమ్ ఎమోషన్స్, థాట్స్ ఆఫ్ మూల ఈ మూల, అంటే దట్ ఈస్ వాట్ ఇస్ కాల్డ్ డిసోసియేషన్. అవి ఒక పర్టికులర్ ట్రిగర్ పాయింట్లో ఒక ర్యాపిడ్ చేంజ్ వస్తుంది. అంటే ఇప్పుడు నేను నవ్వాను అనుకోండి, ఓకే నేను జోక్ నవ్వాను, సీరియస్ అయితే నేను ఏదో కోపం సీరియస్ అయ్యాను, లేకపోతే ఇంకోటి ఏదో
కానీ సడన్గా నేను సీరియస్గా ఉండి నవ్వి మళ్ళీ కంటిన్యూస్గా ఎక్స్ప్రెషన్స్ చేంజ్ చేస్తున్నాను అనుకోండి అండ్ వితౌట్ ఎనీ లాజిక్ బిహైండ్ ఇట్ వై ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ అప్పుడు ఐ లుక్ లైక్ డిఫరెంట్ పీపుల్ అప్పుడు ఆ ర్యాపిడ్ చేంజ్ ఓవర్ ఆఫ్ దట్ ఈస్ వాట్ విచ్ మేక్స్ పీపుల్ ఫీల్ దట్ There is some kind of a... there is some different personalities inside, which is where the multiple thing can, you know. True. But the point is, ఈ డిసోసియేషన్ వనాలని మనకి ఇలాంటి పర్సనాలిటీస్ కనిపిస్తుందండి. డిసోసియేషన్ ఎందుకు వస్తుంది? అది దయ్యం చేస్తుందేమో. అవును. So because finally your all logical answers will stop at some time. So the next fact will be supernatural. Natural is what we can explain. Predict and explain, What we yes. cannot explain is Becomes supernatural. supernatural. Yeah. That's where both the God and దేవుడు దెయ్యం వచ్చేది అక్కడ. అదే స్పేస్ లో వస్తారు. సేమ్ Same space స్పేస్ లో, yeah. సేమ్